కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఆ. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్? ఈసారి మ్యాక్సిమంగా అంతకుముందు కాంగ్రెస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. ఆ బీఆర్ఎస్లో కూడా ఏమి పనులు జరగలేదు. కామారెడ్డి మాత్రం అన్ని తెలంగాణ సరౌండింగ్లో అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం కామారెడ్డిలో ఏ లీడర్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏది జరుగుతలేదు. ఈసారి రమణారెడ్డి గారు ఏదో చేస్తామని అంటున్నారు. అందు గురించి యూత్ కానీ మ్యాక్సిమంగా పెద్దవాళ్ళు అందరు కానీ ఎమ్మెల్యేగా అయితే రమణారెడ్డి గెలిపించుకొని ఈసారి రమణారెడ్డి మాకు ఎట్లా ఏమంటున్నారంటే మున్సిపల్లో కూడా ఏమన్నా వస్తే మనకు అధికారం ఉంటే ఆ అధికారంతో మనం ఏమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ మాట మీద ఈసారి బీజేపీని గెలిపించుకోవాలని మా అందరి అంటే కామారెడ్డి ప్రజల ఆకాంక్ష, అభిరుచులు. వాళ్ళు ఉండాలి, మాకు అభివృద్ధి కావాలి, కామారెడ్డి మంచి రోడ్ వైండింగ్లు అవి ఇవి కావాలని. మోర్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. ఒకసారి అక్కడ ఫోటోలు దిగదు ఎంత చెత్త చెదారం ఉన్నదో అంతా ఇలా ఉన్నది. మా రమణారెడ్డి గారు వచ్చి బీజేపీ నుంచి వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చేస్తారని ఆకాశిస్తూ వారికి ఓటేయాలనుకుంటున్నాం. మన రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ కేసీఆర్ గత ప్రభుత్వం బాగుందా సార్? ఇక టీఆర్ఎస్ పరిపాలన అప్పట్లో 10 ఏళ్ళు చేసిర్రు. వాళ్ళ కుటుంబ పరిపాలన జరిగిపోయింది. ఈ రేవంత్ అన్న మ్యాక్సిమం అన్నీ వాడతా అంటే అవి ఏంటి మనకు పని జరగకముందు అన్ని ఇది ఇస్తాము అది ఇస్తాము అదవుతుంది ఇది అవుతుంది అని చెప్తున్నారు. కానీ 5 పథకాలు అన్నారు కదా సార్, 5 పథకాలు అన్నారు కదా. ఏమైనా చూడు, ఫ్రీ బస్సు, ఒకటి ఫ్రీ బస్సు ఒకటి వచ్చింది. ఉన్న ఆడవాళ్ళందరినీ ఎవరిని ఇంట్లో ఉంటలేరు, బయట తిరుగుతున్నారు. ఇంకోటి ఇంకా రెండేముంటే ఇంకా 4 ఏముండే ఫ్రీ గ్యాస్. ఫ్రీ గ్యాసా? ఫ్రీ గ్యాస్ ఇంతవరకు ఎవరికి వచ్చిందో తెలియదు. మేమైతే కరెంట్ డబ్బులు పెడుతున్నాము, తీసుకుంటున్నాం. ఇప్పట్లో మ్యాక్సిమంగా పర్ఫెక్ట్గా నడుస్తుంది రేవంత్ రెడ్డిది అంటే ఫ్రీ బస్ ఒకటి, ఉచిత కరెంటు పథకం ఒకటి. ఈ రెండే నడుస్తున్నాయి. కానీ మిగతా ఇక ఏమీ నడుస్తుంది. రుణమాఫీలు ఏం లేవు. అవేమో అది రైతులకేమో ఇస్తానని చెప్పారు, అది లేదు, ఏది లేదు. పాప వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు అంతే. కామారెడ్డిలో ప్రధాన సమస్య ఏంటి సార్? మొత్తం రోడ్ వైండింగ్ ఒకటి, మురికి కాలువలు ఒకటి, చెత్త చెదారం ఒకటి, స్ట్రీట్ లైట్లు బకాయిలేమో కోట్లు బకాయిలు అన్ని రాత్రిలో చిమ్మని చీకటే ఉంటున్నది. మరి ట్రాఫిక్ కూడా బాగుంది. ట్రాఫిక్లో సిగ్నల్స్ సరైన సిగ్నల్స్ ఒకవేళ పనిచేస్తుంది, ఒకవేళ పనిచేస్తలేవు. సిగ్నల్స్ అన్ని జాగాలో పెట్టలేదు. ఇక సీసీ కెమెరా అయితే పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. అన్నీ ఇవి పడుతున్నాయి, దానికి ఫైన్లు పడుతున్నాయి. అది మాత్రం ఒకటి పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఏ పార్టీకి అవకాశం ఉంది సార్? కాంగ్రెస్ కనిపిస్తున్నది సార్ పొజిషన్ అయితే. ఎందుకంటే అధికారంలో ఉన్నది అదే పార్టీ కాబట్టి కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా మెంబర్స్ కూడా నిలబడలో మంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి మళ్ళా బీసీ ఉన్నది కదా, మళ్ళీ అది కూడా అందుగురించి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. అమలు కాలేదు సార్, ఇది మాత్రం వేస్ట్ సార్ అమలు. దాన్ని బట్టి మాత్రం ఒక బస్సు ఫ్రీ మాత్రం ఉన్నది అంతేగాని వేరే అయితే ఏవి లేవు సార్. అసలు ఏది కూడా రావడం లేవు, ఏది లేదు అసలు. దీన్ని బట్టి ప్రజల లోపల కూడా అంటే ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి వేయగలుగుతారు, మొత్తం లోకల్ అంటే ఇవ్వలేకపోతుండేది. వార్డు మెంబర్స్ కాబట్టి వేయగలుగుతుండొచ్చు. దాన్ని బట్టి సార్ ఏది కావట్లేదు సార్, రోడ్ లేదు అసలు, ఏది అన్నీ ఏది కూడా అసలు కామారెడ్డిలో ఏం కూడా ఇప్పుడు డెవలప్మెంటింగ్ ఏది లేదు. ఏది డెవలప్మెంటింగ్ అసలు లేనిది ఏ విధంగా ఉందో అట్లనే ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లున్నదో ఆ విధంగానే ఉన్నది. ఈ 2.5 years నుంచి అయితే ఏమీ లేదు అసలు. కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్? బీజేపీ గెలుస్తుందని మా అభిప్రాయం అండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమన్నా తక్కువ అండి అని నా ఉద్దేశం. అంతే. ప్రధాన సమస్య ఏంటి సార్ కామారెడ్డిలో? కామారెడ్డిలో అదే ఇక కాంగ్రెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంటుంది. టీఆర్ఎస్ అయితే నాకు తెలిసి రాకపోవచ్చు అనిపిస్తుంది. ప్రధాన సమస్య అంటే రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ ఇవన్నీ డెవలప్డా? రోడ్లు అట్లనే ఉన్నాయండి. రోడ్లు డ్రైనేజ్ కూడా అట్లనే ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు అసలు. ఫస్ట్ ఏది కాంగ్రెస్ ఉన్నా కానీ బీజేపీ ఉన్నా ఎవరున్నా కానీ రోడ్స్ అయితే అట్లనే ఉంటున్నాయండి. అంటే ఇంకా డెవలప్ చేయాలి చాలా, అసలు సరిపోదు అండి. ఇది ఉన్న పాపులేషన్కి డెవలప్మెంట్ అనేది చాలా చేయాలి, చేస్తేనే బాగుంటుంది అండి. బీజేపీ వస్తే చేస్తుందని వెంకటరామరెడ్డి మీద నమ్మకం కొద్ది అని నాకైతే అనిపిస్తుంది. అట్లా కాంగ్రెస్ పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుందా సార్? కాంగ్రెస్ కంటే ఇది టీఆర్ఎస్ఏ బాగుంది పరిపాలన. కానీ వాళ్ళు బాగా తీసుకున్నారు, ఇది దోసుకున్నారు నన్ను ప్రజల్ని.
తెలియకుండా అట్లా. మున్సిపల్ ఎలక్షన్ కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, దాని గురించి మీ స్పందన? మా స్పందన ఏముంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, చైర్మన్ కూడా కాంగ్రెస్ కూర్చోవాలా, అదే ప్రతి వాళ్ళ కాంగ్రెస్ వస్తుందని నా ఉద్దేశం. టీఆర్ఎస్ బీజేపీ వచ్చే అవకాశం ఉందా? టీఆర్ఎస్ బీజేపీ అంటే చెప్పలేం, కానీ కాంగ్రెస్ రావాలని మా ఉద్దేశం. కాంగ్రెస్ పరిపాలన బాగుందా, గత టీఆర్ఎస్ పరిపాలన బాగుందా సార్? ప్రస్తుతానికి కాంగ్రెస్ పరిపాలన అయితే బాగుంది. ప్రధాన సమస్య కామారెడ్డిలో ఏంది సార్? ఈ సమస్యలు అంటే ప్రస్తుతం అవుతున్నాయి కొన్ని కొన్ని రోడ్ ఆల్రెడీ రోడ్ డెవలప్మెంట్ అవుతున్నాయి, కొంచెం డెవలప్మెంట్ అయితే కామారెడ్డి డెవలప్ అవుతుంది. అవుతుంది. కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కొద్దిగా భద్రత ఎక్కువ ఇస్తున్నారు, కామారెడ్డి ప్రజలు ముందట్లాగా లేదు. ఇప్పుడు కొద్దిగా బీజేపీ ప్రేమ చేస్తుంది, ఇంతకుముందు కాంగ్రెస్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బీజేపీ ఇస్తుంటారు. టీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా సార్? టీఆర్ఎస్ బాగుండే, కొద్దిగా కాంగ్రెస్ అంత లేదు. 6 గ్యారెంటీలు అన్నారు కదా సార్, ఏమన్నా మీకు వర్తించాయా? 6 గ్యారెంటీలు ఏం వర్తించేస్తుంది సార్, వాళ్ళకి బస్ తప్ప మనకేం వర్తించండి. అదే ఏమంటారు, రైతు భరోసా, రైతు బీమా, ఫ్రీ అట్లాంటి గ్యాస్, అట్లాంటి ఏం రాలేదు సార్, అలాంటివి ఏమీ లేవా? అలాంటి ఏం లేదు. కామారెడ్డిలో ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య అంటే రోడ్సే సార్, మెయిన్ రోడ్సే చాలా చిన్న ఉంది. రోడ్ ఎక్షన్ చేయడం, రోడ్ యాక్సిడెంట్ చేయడం, ఇంకా కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసిన కాడికి కామారెడ్డిలో అభివృద్ధికి ఏదైనా పనులు కావాలంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్. బెటర్. నాకు తెలిసిన కాడికి అందుబాటులో ఉండి పనులు చేపియాలంటే కాంగ్రెస్ అని ప్రభుత్వం అవుతుంది. మళ్ళీ ఇంకోటి కాటిపల్లి రమణ గారు అన్నగారు ప్రజల్లో మందితో రెస్పాన్సిబిలిటీ మంచి ఉన్నది, కానీ చాలా మున్సిపల్లో చేసేదానికి వర్క్ అంటే కావాలంటే మున్సిపల్ తరపు నుంచి అన్ని ముందుకున్నాడు, కానీ పనులు అయితే లేదు. కానీ నాకు తెలిసిన కాడికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గౌరవనీయులు మాజీ ఎక్స్ ఎమ్మెల్యే అన్న మొహమ్మద్ అలీ షబీర్ అధికారంలో ఉంటే అలా తరపు నుంచి పనులు అవుతుంది. నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, ఓటు మాత్రం చూసి ఆలోచన చేసి వాడుకోండి. ఓకేనా అన్నగారు? కాంగ్రెస్ పరిపాలన బాగుంది, కేసీఆర్ పరిపాలన బాగుందా సార్? ఇప్పుడైతే నాకు తెలిసిన కాడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచి నడుస్తుంది. డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కూడా అవుతున్నది. పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్, మళ్ళీ ఇంద్రమ్మ పథకం వస్తున్నాయి, మళ్ళీ రేషన్ కార్డ్ వస్తున్నది, ఫ్రీ గ్యాస్, మళ్ళీ ఫ్రీ గ్యాస్ వస్తుంది, మళ్ళీ బస్సు ఉచితంగా లేడీస్కి అందుబాటులో ఉంటుంది. మళ్ళీ ప్రజల పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ మంచిది. నాకు తెలిసిన కాడికి ప్రతి ఒక్క యూత్ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆలోచన చేసి ఓటు చేసుకోండి. మంచి మీ అభివృద్ధికి ముందుగా వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మంచి వ్యక్తి, స్థలాలయ మంచి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆశలంతో గెలవాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఈసారి కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా 2029 తర్వాత కూడా మళ్ళీ అధికారంలో ఉండేది రేవంత్ రెడ్డి గారు. నాకు నమ్మకం ఉన్నది, మంచి పనులు అవుతున్నది. నాకు తెలిసిన కాడికి రూలింగ్ పార్టీ కూడా అదే ఇంకోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఫుల్ ఉన్నది అన్న. కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు 3 పార్టీలు తగ్గఫరే ఉన్నాయి. కాంగ్రెస్ది ఉంది ముందంజాను, వాళ్ళు కూడా బాగా ఇది చేస్తున్నారు. బీజేపీ కూడా వాళ్ళు కూడా మస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు టీఆర్ఎస్ కూడా బాగా ఇది చేస్తున్నారు. ఇక ఏదానికనేది మన ఓటు మనకు, ఇక అప్పటికి మనకి ఏది అది అప్పుడు జ్ఞాపకం వస్తే అది వేసేయాలి అంతే. ఇక అది ఇది అని కాదు, ఎవరికి అట్లా చెప్పాలి, అది వేసినాక చెప్పాలి. తగ్గఫర్ ఉంది. కాంగ్రెస్ పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? కొత్త ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన కరెక్ట్ అనిపించలే. అంటే కరెక్ట్ అనిపించాలి అంటే భూముల వాళ్ళకు కరెక్ట్ ఉంది, వ్యవసాయ భూములకు కరెక్ట్ ఉంది వాళ్ళ పరిపాలన. ఎందుకంటే వాళ్ళ అందుబాటులో వాళ్ళకు సౌకర్యం చేసిండు, మసాలాలు కానీ వాళ్ళకు భూమి పైసా పెట్టుబడులకు కానీ వాళ్ళకు రైతు బీమా కానీ మంచిగా పంపించిండు. మళ్ళీ ఇంకొకటి పింఛన్ పెద్ద మనుషులకు కరెక్ట్గా పింఛన్ పంపించు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెద్ద మనుషులకు లేదు, భూముల సౌకర్యం లేదు, కరెంటు కొరత అన్నీ సరిగ్గా లేవు. కాబట్టి ఇక మీరు అది దాన్ని ఆలోచించి చేసుకోవాలి. కాకపోతే ఇవన్నిటికంటే బీజేపీ బెస్ట్ అనిపిస్తుంది నాకు, నా ఉద్దేశంలో. ఇవన్నిటికంటే బీజేపీ బెస్ట్. కామారెడ్డిలో ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య అంటే ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సప్లై సరిగ్గా లేదు. ఎండాకాలం వస్తే బాగా తక్లీఫ్ అవుతుంది వాటర్ గురించి. ప్రతి ఒక్క వార్డులో మా వార్డులో కౌన్సిలరు అడిగితే, ఫోన్ చేసి అడిగితే రేపే పంపిస్తానని పంపేయాలి వాటర్.
మాకు నీళ్లు లేక నెల 15 రోజులు తక్కువైంది. నెల 15 రోజులు వాటర్ ట్యాంక్ తోటి తెప్పించుకుంటూ పోసుకున్నాం. రోడ్లు అయితే విపరీతంగా అశోక్ నగర్ ఉన్నది. ఈ రోడ్డు కూడా సరిగ్గా లేదు, మా దుకాణం కాడ రోడ్డు కూడా బాగా ఘోరం ఉన్నాయి. ఇక పరిపాలన ఎవరు వచ్చి ఇంత మంచిగా చేస్తారో తెలియదు, కానీ ఇక చేసేవాళ్ళు కావాలి మనం. అది చేసేవాళ్ళు అయితేనే మనకు సంతోషం అనిపిస్తుంది, పబ్లిక్ కూడా చూడడానికి అందరికీ సంతోషంగా ఉంటుంది, అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. అట్లా కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్? కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. 32 వార్డులు ప్రస్తుతానికైతే నేను అక్కడే అభ్యర్థిని కాబట్టి, మెంబర్ని కాబట్టి అక్కడ వస్తానని నమ్మకం ఉంది. కేసీఆర్ పరిపాలన బాగుందో మన ఏమంటారు సార్? ఇక ఎవరి పరిపాలన కదే కానీ ప్రభుత్వం ఇది ఉంది కాబట్టి దాన్ని గెలిపించుకోవాలని అంతే, ఏం లేదు. మళ్ళీ అభ్యర్థి కూడా మా వార్డోళ్ళు గారు, వేరే వాళ్ళకి ఇచ్చిన టికెట్లు. మరి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది లేరు కాబట్టి, ఉగ్ర వాయికలు వచ్చింది కాబట్టి ఆయనకి ఇద్దాం అనుకున్నాం. కామారెడ్డిలో ప్రధాన సమస్య ఏంటి సార్? మా ఏరియాలో అయితే మోరీ డ్రైనేజ్ ప్రధాన డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే ఉన్నది, ఖరాబ్ చేసారు కానీ మంచి చేయలేదు. ఈసారి అయితే ఒప్పుకున్నట్టు చేస్తామని అంతే. డెవలప్మెంట్ చేశారని, మంచిగా ప్రిపేర్ చేశారని. ఇలా మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? ఇప్పుడైతే టైట్గా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 90% బీజేపీ వస్తుందండి ఈసారి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇచ్చే అవకాశం తక్కువ ఉంది. కాంగ్రెస్ గట్టి పోటీస్తుంది, బీఆర్ఎస్ మాత్రం లేదు, తక్కువ ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో నడుస్తుంది వారు. ఇప్పుడు 90% బీజేపీ వచ్చే అవకాశం ఉంది ఈసారి, ఫస్ట్ టైం. అదే సార్, మన కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇక పరిపాలన అంటే డెవలప్మెంట్ డెవలప్ గురించి అంటే అన్ని పింఛన్లు చేయంగా కూడా మీకు తెలుసు బడ్జెట్ ఎట్లా ఉందనేది. వాళ్ళు సేమ్ ఇస్తుండే అంతే, రెండు ఈక్వలే ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో లాస్ట్గా నడుస్తున్నాయి రెండు. గవర్నమెంట్ అట్లా చేసి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అదే పరిపాలన నడుస్తుంది సేమ్. 6 గ్యారెంటీలు అన్నారు కదా సార్, 6 పథకాలు చెప్పారు కదా, మీకు వర్తించాయా? ఫ్రీ గ్యాస్, ఓన్లీ ఫ్రీ బస్ అంతే, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు అంతే, రెండే. రుణమాఫీ మాకు లేదు, ల్యాండ్కి టైం లేదండి. కామారెడ్డిలో ప్రధాన సమస్య ఏంటి సార్? రోడ్లు మెయిన్, రోడ్లు డెవలప్మెంట్ చేయాలి, వాటర్ వాటర్. మున్సిపల్ ఎలక్షన్లలో కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ వచ్చే అవకాశం ఏది గెలవదు, మొత్తానికి బీజేపీ గెలవదు. ఓడొక్క రూపాయి పనిచేసిన లేడు ఇక్కడ. 2 సంవత్సరాల ఏమాట గెలిచిందో వాడు కథం, వాడు అటే వీడి ఇటే, ఒక్క రూపాయి లేదు. మొత్తం రోడ్డు చూడి పెట్టలేదు, మొత్తం అద్మానం. బిజినెస్ కూడా ఏం దిక్కులేదు, ఇట్లా కూర్చుంటున్నాం, బిజినెస్ లేదు, ఏం లేదు, వేస్ట్ పరిపాలన, వేస్ట్. కేసీఆర్ పరిపాలన అంత మంచి ఏ పరిపాలన ఉండదు. నాకు కేసీఆర్తో రూపాయి లాభం లేదు కానీ చెప్తున్నా, అది మంచి పరిపాలన. చెత్త బండి వస్తలేదు, చెత్త బండి రాక 15-20 రోజులు అవుతుంది. చెత్త బండి గురించి ఎవరికి చెప్తాము? మోలు తీసుకోలేదు, 3 నెలలు మోలు తీయక. ఎవడు ఏం అవసరం లేదు, అంత మొత్తం దొంగ రాజ్యం, మొత్తం రాజ్యం అంతా దొంగదే. ఇది ఏం చేయాలో మనకు అర్థం కాకుండా అయిపోయింది. ఈ పరిపాలన ఏంది, కథ ఏంది, ఏం మంచిగా అనిపిస్తలేదు ఈ పరిపాలన. 5 గ్యారెంటీలు అన్నారు కదా సార్? 5 గ్యారెంటీలు లేవు. నేను కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్కి పెట్టిన, నేను ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటా, పింఛన్కి పెట్టిన, అది ఓకే అయింది. ఓకే కాగానే కథం ఈ కాంగ్రెస్ పరిపాలన రాగానే అది తీసి మూలకు పారేసారు. పోతే ఆడ లేదు, దిక్కే లేదు. అది ఏం చేస్తాం, దిక్కులేదు. ఎవడు పట్టించుకుంటూ లేడు, అడిగిపోతే మాట్లాడేవాడు మున్సిపల్లా. ఏం చేస్తాం మనం? ప్రధాన సమస్య ఏంటి సార్? మొత్తం సమస్యలు, ప్రధాన సమస్య కాదు మా దగ్గర. కామారెడ్డిలో కంప్లీట్ మాకు రోజు వాటర్ వచ్చు. మా దగ్గరనే ఉంది ట్యాంక్. ఇప్పుడు వారంకి ఒకసారి వస్తుంది, 4 రోజులకు ఒకసారి వస్తుంది. వాటర్ ప్రాబ్లం ఉన్నది. మోటార్ అయితే మొత్తమే దిక్కులేవు. రోడ్లు చూడు ఒకసారి, ఇట్లా నువ్వు వీడియో తీసుకుంటావో మొత్తం రోడ్లు ఖరాబ్ ఉన్నాయి. మొత్తం ఒక్క రోడ్డుగా మంచిగా లేదు. ఈయన మార్కెట్లో చూడు మొత్తమే పోరాదు. మరి పరిపాలన అంటే మనం ఏం చేస్తాము? అట్లా అయిపోయింది, తయారైపోయింది పరిపాలన, మొత్తం ఖరాబ్ అయిపోయింది పరిపాలన. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు చేసేది ఇవైతే చేయాలి కదా. రోడ్లు వీడ్లు మంచిగా చేయాలి కదా. ఒక్కడు చేసేటోడు లేడు, మొత్తమే లేదు. మొత్తం పరిపాలన మొత్తం గాలికి ఇచ్చి పెట్టిర్రు. మొత్తం ఏమన్నా అంటే లొల్లులు, వేరే ఏం లేదు. వాళ్ళు ఏం రాజకీయం చేస్తుండ్రో ఏం సంగతో మనకు తెలియదు కానీ మొత్తం మీద పరిపాలన మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఆయన ఏం చెప్తుండు? ఏం 1% పని లేదు. వాళ్ళ 2 రోజులకు లొల్లు పెట్టుకుంటే అయిపోతుంది. వేరే పనే లేదు, వేరే ఏది లేదు. వాళ్ళు పని చేయరు, వాళ్ళతో కాదు. అట్లా ఉంటున్నది. కాంగ్రెస్ కొన్ని గెలుస్తుంది, బీజేపీ ఏమో 1-2 వస్తాయి. కేసీఆర్ పరిపాలన బాగుంది, బాగలేదు. ఒక్క బస్ ఫ్రీ చేస్తే ఏమా ఇంకా ఎన్ని విధాల ఇదైపోయింది, పిరమైపోయింది.
బస్ రైతు భరోసా లేదు, మళ్ళీ కళ్యాణి ఇది లక్ష్మి లేదు, ఇప్పటిదాకా ఒక్కడు కూడా ఇయ్యలే. 2 సంవత్సరం నరాయా ఒక్కడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ, ఇప్పుడు ఒక్కడు కూడా ఇయ్యలే. కామారెడ్డి ప్రధాన సమస్య ఏంటి? కామారెడ్డి సమస్య ఏంటంటే ఎక్కమట్టుగా టీఆర్ఎస్ కలబడుతుంది. కామారెడ్డిలో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ టీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్ ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. రూలింగ్ పార్టీ ఉన్నది కదా, రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలన బాగుందా, లేదా టీఆర్ఎస్ పరిపాలన బాగుందా? ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళవి కూడా 4 స్కీమ్లు ఇప్పుడు సక్సెస్ ఉన్నాయి కదా. ఫ్రీ బస్ ఉన్నది వాళ్ళది, ఫ్రీ గ్యాస్, ఫ్రీ గ్యాస్ ఉన్నది, ₹2 కిలో బియ్యం, సన్న బియ్యం ఉన్నాయి వాళ్ళకి, గ్యాస్ సిలిండర్ 500కి రూపీస్ ఉన్నాయి. ఇప్పటికైతే 4 సక్సెస్ ఉన్నాయి వాళ్ళ ప్రోగ్రామ్. అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ₹2,500 ఇస్తారు వాళ్ళు. ఈ స్కీమ్ సక్సెస్ చేస్తారు, అట్లా ఏం లేదు దానికి. ఇప్పుడైతే ఇవి నడుస్తుంది, ప్రజలలో ఏం అగ్నెస్ లేదు వాళ్ళకి. ఇక వేరే అగ్నెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు దానికి ఏంది ఇది లేదు, అది చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసారు అంటే. ఇప్పుడు నేను కాంగ్రెస్ అనుకుంటాను, ఈ మాట చెప్తే నేను కాంగ్రెస్ కాదు కానీ జనరల్ ఓపెన్ చెప్తున్నా. వాళ్ళు ఏం చేశారు, మైనారిటీకి 12% రిజర్వేషన్ అన్నారు. 9 సంవత్సరాలు ఒక కమిటీ వేయలేదు దానికి, ఏం చేయలేదు దానికి, ఏం చేయలేదు. చెప్తారు బాగా వర్తా ఉంటారు వాళ్ళు, చేసేవాడు కూడా కావాలి కదా. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తాడు రేవంత్ రెడ్డి, అట్లా ఏం లేదు. కామారెడ్డి ప్రధాన సమస్య ఏంటి సార్? ప్రధాన సమస్య అంటే ఇప్పుడు రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ఇప్పటికైతే, కొద్దిగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది కొద్దిగా, దానికి ఉన్నది. డెవలప్మెంట్ చేసుకుంటే దాని ఏది మున్సిపాలిటీ పనులు ఏముంటాయి, స్ట్రీట్ లైట్లు ఉంటాయి, రోడ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటాయి, దానికి ఉంటాయి. ఇప్పుడైతే ఇప్పటిదాకా 9 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది వీళ్ళది. అప్పుడు వచ్చినప్పటి నుంచి వీళ్ళు మున్సిపాలే లేదు కదా, అప్పటి నుంచి 6 నెలలు మున్సిపల్ లేక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని తర్వాత స్టార్ట్ అవుతుంది.